కృష్ణా జిల్లాలో టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం కేసులో పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి అరెస్ట్ చేశారు పోలీసులు. చక్రవర్తిని అదుపులోకి తీసుకుని నందివాడకు పిఎస్కు తరలించారు. దీంతో నందివాడ పిఎస్కు గుడివాడ వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు. మరోవైపు చక్రవర్తిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లావణ్య. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కానూరు సెంటర్ లో దశాబ్ద కాలంగా ఉన్నటువంటి టీడీపీ జెండా దిమ్మ ఏదైతే ఉందో దానిని వైసీపీ శ్రేణులు గత 2 రోజుల కిందట ధ్వంసం చేశారని చెప్పని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ గత 2 రోజుల కిందట ఈ దిమ్మ ఏదైతే ఈ కానూరు రంగా బొమ్మ సెంటర్ లో ఏదైతే ఈ టీడీపీ జెండా దిమ్మ ఏదైతే ఉందో ఆ దిమ్మ దశాబ్దాల కాలంగా అక్కడ ఉంటూ వస్తుంది. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా అక్కడ టీడీపీ జెండా ఎగరవేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నియోజకవర్గానికి మొదటగా ఉండేటువంటి సెంటర్, అదే కాకుండా టీడీపీకి కంచుకోట లాంటి ఒక ప్రాంతంలో ఎప్పటి నుంచో టీడీపీ జెండా ఉంది. అయితే కానూరులో ఈ మధ్యకాల దేశభక్తుని చక్రవర్తి కూడా ఇన్ఛార్జ్ గా రావడం, కొన్ని వైసీపీకి అదేవిధంగా వైసీపీ కొన్ని కార్యక్రమాలు చేయడం, ఆ కార్యక్రమం టీడీపీ చేసే కొన్ని కార్యక్రమాలను అడ్డుకోవడం, అదేవిధంగా టీడీపీ శ్రేణులను కొంతమందిని రెచ్చగొట్టి వివాదాన్ని సృష్టించే ప్రయత్నం గత కొంతకాలంగా పెనమలూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రెచ్చగొట్టే దూరంలోనే టీడీపీ జెండా దిమ్మ ఏదైతుందో దాన్ని ధ్వంసం చేశారని చెప్పని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ జెండా దిమ్మ పగలగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి పెనమలూరు పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెనమలూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవభక్తుని చక్రవర్తి కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అయితే ప్రధాన అనుచరులు ఎవరైతే దేవభక్తుని చక్రవర్తి అనుచరులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ జెండా దిమ్మని బద్దలుగొట్టింది వాళ్ళే అని చెప్పని తెలియడంతో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే అది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చక్రవర్తి కూడా చేయడం జరిగింది. అయితే చక్రవర్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అక్కడ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పెనమలూరు పోలీస్ స్టేషన్ తరలి రావడంతో కూడా అక్కడ నుంచి కృష్ణా జిల్లా నందివాడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా దేవభక్తుని చక్రవర్తి ఎవరైతే ఉన్నారో వైసీపీ ఇన్ఛార్జిని ఆయన అక్కడ తరలించడం కూడా జరిగింది. అయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకుంటూ ఉన్నారు. మరో పక్క నుంచి ఆ జెండా దిమ్మకు సంబంధించినటువంటి వివాదం కానూరులో పెద్ద ఎత్తున వివాదం రాసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరో పక్క నుంచి వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య గత కొంతకాలంగా అక్కడ వివాదాలు రాసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ జెండా దిమ్మ పగలగొట్టిన నేపథ్యంలో కూడా వివాదాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా పోలీసులు అదుపులో ఆర్డర్ ని ధిక్కరిస్తే కనుక తగిన చర్యలు ఉంటాయని ఇప్పటికే కొంతమందికి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా జెండా దిమ్మను తిరిగి నిర్మాణం చేసుకోవడానికి కూడా బోడే ప్రసాద్ అక్కడ అనుచరులతో కూడా వెళ్ళడం జరిగింది. జెండా దిమ్మను కూడా తిరిగి పునర్నిర్మాణం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏంటంటే రాజకీయ కోణంలో మాత్రం ఎప్పటికప్పుడు పెనమలూరు ప్రాంతంలో వైసీపీ టీడీపీ మధ్య మాత్రం వివాదాలు రాజుకుంటారని కూడా చెప్పొచ్చు. లావణ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.